తీసుకెళ్ళారంట. ఒకటేమో వేటగా తీసుకుని వెళ్ళిపోయాడంట. దాన్ని అలా పంజరంలో పెట్టి రోజు వాళ్ళు వీళ్ళు చూసుకుంటూ ఉన్నారంట. వేటగాడి దగ్గర ఉన్న చిలక ఏమో ఎవరైనా వస్తే మన గూడు దగ్గరికి ఎవరైనా వచ్చారు వాళ్ళు పట్టుకొని చంపేయండి అని మాట్లాడుతూ ఉండేదంట. ఈ ఋషుల దగ్గర ఉన్నదేమో అలా సౌమ్యంగా ఉండేదంట. ఒక రాజు అటు అడుగువైపుగా వెళ్తూ ఉంటే వాళ్ళ వేటగాడు వాళ్ళ గృహ దగ్గరికి వచ్చేటప్పటికంట చిలక అరుస్తుందట పంజరంలోంచి. ఏమని అరుస్తుంది? మన గుడి దగ్గరికి ఎవరో వచ్చారు, మనల్ని చంపడానికి ఎవరో వచ్చారు, వాటిని పట్టుకొని బంధించండి అని అరుస్తుందంట, చంపండి అని అరుస్తుంటే ఆ రాజు అనుకున్నాడంట ఈ చిలక ఇలా అరుస్తుంది, ఇది చాలా చెడ్డది, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని తిట్టుకుంటూ రాజు అలా దూరం మీద సాయం చేసుకుంటూ వెళ్ళిపోయాడంట. కొంచెం దూరం వెళ్ళిపోయేటప్పటికి ఆశ్రమం వచ్చిందంట. ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గృహలో ఎలా చిలక పంజరంలో ఉంది సేమ్ అటువంటి చిలక ఇక్కడ ఉందంట. అది ఏమని అడుగుతుంది? రండి దయచేయండి ప్రభు, దయచేయండి మా అమ్మ నాన్న మన్నించండి అని అడుగుతుందంట. అప్పుడు రాజు అనుకున్నాడంట అది అది ఇది అది ఒక రకంగానే ఉంది కాబట్టి అది కూడా నన్ను ఇలాగే అడుగుతుందేమో, నేను చాలా పొరపడ్డాను కానీ ఇది చాలా బాగా మాట్లాడుతుంది అనుకుని ఆ చిలక దగ్గరికి వెళ్ళి చిలుక దాని దగ్గరికి వెళ్ళి ముచ్చటపడి నన్ను క్షమించు, నిన్ను కూడా నేను తప్పుగా అనుకున్నాను, నువ్వు కూడా నేను వచ్చేదానిలో నాకు ఇలా ఒక చిలక కనిపించింది, అది ఇలా మాట్లాడింది, అది కూడా తప్పు, నువ్వు కూడా సేమ్ యాస్టీస్ అలాగే ఉన్నావు కదా, నువ్వు కూడా అలాగే మాట్లాడతావేమో అనుకున్నాను. ఈలోగా చిలక వచ్చి అది నా కోరికలతోనే ఉందా, అది ఎవరో కాదు నా తప్పుడు, మా అమ్మ ఆహారం తీసుకురావడానికి వెళ్తే ఒక వేటగాడు వచ్చి మమ్మల్ని బంధించేస్తే నేను తప్పించుకున్నాను, అది వేటగాడి దగ్గర ఉంది కాబట్టి అలా అలా జీవిస్తుంది, నేను వీళ్ళ దగ్గర ఋషుల దగ్గర ఉన్నాను కాబట్టి నేను ఇలా జీవిస్తున్నాను, మనిషిని బట్టే సత్ప్రవర్తన ఉంటుంది, మంచి వాళ్ళ దగ్గర జీవిస్తే మంచి అలవాట్లు మంచి బుద్ధులు వస్తాయి,